నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. తాడేపల్లిగూడెం పట్టణంలో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వల్వల బాబ్జీలు. మాతృవియోగం కలిగిన వైసీపీ నాయకులు గుండెమోగుల బలుసులను కలిసి పరామర్శించిన మాజీ ఉప ముఖ్యమంత్రి, నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ కొట్టు సత్యనారాయణ. భీమడోలు మండల తెలుగుదేశం అధ్యక్షులుగా ఎన్నికైన కరణం పెద్దిరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏలూరు జిల్లా తెలుగుదేశం అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు. జట్లపాలెంలో మాజీ ఎంపీటీసీ కట్టుబోయిన కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో గ్రామ వైసీపీ కేడర్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సమక్షంలో జనసేన తీర్థం. రాష్ట్ర భవన నిర్మాణ కార్మిక వెల్ఫేర్ బోర్డు చైర్మన్ గా నియామకం పొందిన వల్వల బాబ్జీని కలిసి శుభాకాంక్షలు తెలిపిన పట్టణ బీజేపీ నాయకులు. నియోజకవర్గ ప్రజలంతా రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రంగా నిలపాలంటే ముందుగా మన నియోజకవర్గాన్ని చేయడానికి ప్రజలు నడుం బిగించాలని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ కోరారు. శనివారం తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయం నందు జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుతగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వల్వల బాబ్జీకి రాష్ట్ర భవన ఇతర నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు చైర్మన్గా నియమించిన సందర్భంగా ఆయనకు శాలువా కప్పి పుష్పగుచ్చమిచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతో పాటు రాష్ట్ర టైలర్స్ డెవలప్మెంట్ ఫెడరేషన్ చైర్మన్గా పదవి అందుకున్న ఆకాశపు స్వామిని కూడా సత్కరించారు. అనంతరం మున్సిపల్ పారిశుద్ధ్య ఉద్యోగులకు సన్మానం చేశారు. ర్యాలీగా బయలుదేరి బలుసులమ్మ అమ్మవారి దేవస్థానం ప్రాంగణంలో మొక్కలు నాటారు. అక్కడ నుండి ర్యాలీగా తాలూకా ఆఫీస్ కూడల్లో బొలిశెట్టి సేవా సమితి ఏర్పాటు చేసిన మజ్జిగ చలవేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ వల్వల బాబ్జీలు మాట్లాడుతూ పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ పారిశుద్ధ్య కార్మికులపై ఉందన్నారు. అందుకు ప్రజల తోడ్పాటు కూడా అవసరమన్నారు. కూటమి ప్రభుత్వం చెత్తను కంపోస్టుగా మలచి ఎరువు రూపంలో వినియోగించేందుకు అడుగులు వేస్తుందన్నారు. అలాగే పట్టణంలో 3 పూటలా వచ్చే ఏడాదిలో అందించడానికి కూడా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ యేసురాజు, టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్, పట్టణ టీడీపీ అధ్యక్షులు పట్నాల రాంపండు, జనసేన పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, బీజేపీ పట్టణ అధ్యక్షులు దువ్వా శ్రీను, కూటమి నాయకులు పాలూరి వెంకటేశ్వరరావు, షేక్ బాజీ, కొల్లి రమావతి, లింగంపల్లి స్వాతి, సబ్నిలీసి కృష్ణమోహన్, దాట్ల జగన్నాథరాజు, అడబాల నారాయణమూర్తి, చాపల రమేష్ తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛ దివాస్, స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ భారత్ ఈ కార్యక్రమాలు ప్రవేశపెట్టిన గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు 2014లో ప్రవేశపెట్టడం. అప్పటి నుంచి కూడా ఈ కార్యక్రమాలు యథావిధిగా జరగాలి, ముందు పరిశుభ్రత ఉండాలి, ప్లాస్టిక్ విసర్జించాలి, భారతదేశం బాగుండాలనే కార్యక్రమాలు చేపట్టడం. మరి దాంట్లో భాగంగా ఈరోజు తాడేపల్లిలో ప్రతి నెల 3వ శనివారం మరి ఈ కార్యక్రమాలు చేపట్టడం. ఎవరైతే బాగా పనిచేశారో వాళ్ళు గుర్తించడం, వాళ్ళు సన్మానం చేయడం, ఎంకరేజ్ చేసే విధంగా చేసే కార్యక్రమాలకి గౌరవ చంద్రబాబు నాయుడు గారు తణుకులో శ్రీకారం చుట్టడం, అప్పటి నుంచి కూడా అన్ని చోట్ల ఈ కార్యక్రమాలు జరపడం. మరి ఈ కార్యక్రమం మీ భుజస్కంధాల మీద ఉంది. మీరు ఆరోగ్యంగా ఉంటే ఊరు ఆరోగ్యంగా ఉంటుంది అనే ఉద్దేశంతో మీకు గడిచిన 5 సంవత్సరాలు కూడా పనిచేసాం. నిరంతరం మీరు శ్రేయస్ కోసం పనిచేసాం. అదేవిధంగా మీరు ఊరి శ్రేయస్సును కూడా కాపాడారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా శానిటేషన్కి పెద్ద పెట్టేసి ఏదైతే ప్రభుత్వం ఆదేశాలు ప్లాస్టిక్ విసర్జమని చెప్తున్నారు, ఆ ప్లాస్టిక్ని మనం తగ్గించుకుని ఏదైతే ఇప్పుడు కంపోస్ట్ చేయడం 1,00,000 టన్నుల చెత్త ఉంది, అది ఎక్కడ వేయాలో తెలియదు. ఇక్కడ మనం భూమి తీసుకోవాలని ఆలోచన ఉన్నప్పుడు ఆల్రెడీ ప్రభుత్వ భూమిని 2014-19లో కౌన్సిల్ తీర్మానం చేసి దాంట్లో 4 ఎకరాల విద్యుత్ ప్లాంట్కి అగ్రిమెంట్ చేసి మరి 10 ఎకరాలని కంపోస్ట్ చేయడానికి వాడే సందర్భాన్ని మనకు తెలుసు. కానీ దాని తొంగలో దొక్కి దాన్ని మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ చేసి దాంట్లో కూడా డబ్బులు తీసుకుని మరి దాని ద్వారా ఇవాళ 1,00,000 టన్నుల చెత్త పెరిగిపోయింది. దీన్ని ఎక్కడ వేయాలి అనేది పెద్ద సమస్య. కంపోస్ట్ కూడా ఆదాయంగా మలుచుకోవచ్చు. ఎలాగా ప్లాస్టిక్ వాడినప్పుడు దాన్ని కంపోస్ట్ చేసుకుంటే 45 రోజులు ఎరువుగా తయారవుద్ది.
దాన్ని మళ్ళీ అమ్ముకుంటే మనకు డబ్బులు వచ్చే పరిస్థితి నుంచి ఇవాళ పెద్ద భారంగా మారినటువంటి ఈ పరిస్థితిలో తాడేపల్లిగూడెం ఉంది. ఓ పక్కన చూస్తే ఓ పక్కన స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అని చెప్తా ఉన్నాం, స్వచ్ఛ భారత్ అని చెప్తా ఉన్నాం. కాలువలో నీళ్ళు చూస్తే తాడేపల్లిలో వాడిన నీళ్ళనే మళ్ళీ కాలువలో వదులుతున్నాం, ఆ నీళ్ళనే మళ్ళీ కింద నీళ్ళు తాగుతున్నారు. చూడండి ఒకసారి కాలువ ఎలా ఉందో. దాన్ని రిపేర్ చేయించడానికి ప్రభుత్వానికి అనేక సార్లు విజ్ఞప్తి చేశాం, కానీ ఆర్థిక ఇబ్బందులు ఉండడం వల్ల మనం చేయలేకపోయాం. నెక్స్ట్ ఇయర్కి ఖచ్చితంగా కాలువలో నీళ్ళు మంచినీళ్ళు వచ్చే విధంగాను, 3 పూట్ల తాడేపల్లి పట్టణంలో నీళ్ళు ఇచ్చే విధంగాను, అంతేకాకుండా ఎస్ఎస్ ట్యాంకర్ వచ్చే సంవత్సరం మనం ఓపెన్ చేసే విధంగాను మన అడుగులు పడుతూ ఉన్నాయి. ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు వేగవంతంగా పరిగెట్టిస్తూ ఉన్నాం, కానీ నిధులు కొరత వెంటాడుతూ ఉంది. పని చేసిన దానికి ఎక్కడ కూడా మనం డబ్బులు ఇవ్వలేని పరిస్థితి కాంట్రాక్టులు కనబడుతూ ఉంది. దాన్ని అధిగమించే దిశగా ఈ సంవత్సరంలో మనం ఎంతో కొంత మెరుగుపడతాం, ఆర్థికంగా కూడా పుంజుకుంటాం. మరి దానికి అందరూ సహకరించండి, పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సహకరించాలి. ఇది అంటే స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్ర అంటే మన కార్యక్రమాలు అయ్యి, ఏదో శానిటేషన్ వాళ్ళు చేయాలి, మున్సిపల్ అధికారులు చేయాలంటే ఇది అయ్యే పని కాదు. మీ దగ్గర నుంచి అవేర్నెస్ వస్తే ఖచ్చితంగా ఊరు బాగుపడితే దాంట్లో మీరందరూ సహకరించాలని చెప్పి కూడా మిమ్మల్ని కోరుతా ఉన్నా. మంచి అధికారులు ఉన్నారు. మున్సిపాలిటీ పురపాలక సంఘం అంటే రూపాయి ఎవరిని ఆశించట్లేదనే విధంగా మంచి పేరు తెచ్చుకోవాలని కూడా మిమ్మల్ని నేను కోరుతా ఉన్నా. ఎవరైనా డబ్బులు కూడా ఇవ్వద్దు, ఇస్తే ఎవరిని అడిగితే మాకు కూడా చెప్పమని కూడా మీకు చెప్తా ఉన్నా. 2014 నుండి మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి వారం ఈ కార్యక్రమాన్ని మరి అలాగే మన ఆంధ్రప్రదేశ్లో 3వ శనివారాన్ని ఖచ్చితంగా అన్ని ప్రభుత్వ విభాగాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని తప్పనిసరిగా చేయాలని చెప్పి పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని వేళ మరి శాసనసభ్యుల చేతుల మీదుగా మరి కొంతమంది శానిటరీ సిబ్బందికి వాళ్ళ స్థాయిని బట్టి సత్కరించడం జరిగింది. ముఖ్యంగా రిటైర్ అవబోతున్న కొంతమంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈవేళ స్వచ్ఛ భారత్ కార్యక్రమం గురించి మనం ప్రతి నెల మాట్లాడుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా తడి పొడి చెత్త గురించి ప్రజలు కూడా అవగాహన చేసుకుని ఏదైతే మరి ఈ తడి పొడి చెత్త మీరు ఇస్తే రేపటి రోజున దానికి జిల్లాల స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుంచి జిల్లా నడిబొడ్లో ఒక చోట వాళ్ళు ఏదో 10 ఎకరాలు తీసుకుంటానని చెప్పడం జరిగింది. మరి ఇదంతా కూడా కరెంటు ఉత్పత్తికి మరి అన్నిటికీ వర్మీ కంపోస్ట్కి ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేస్తూ మరి ఈవేళ ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా విజయవంతం చేయాలని చెప్పి, అలాగే ప్రతి 3వ వారం శాసనసభ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా జరుగుతాయని చెప్పి తెలియజేస్తూ నన్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్గా నియమించిన ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, అలాగే నారా లోకేష్ గారికి, అలాగే పురంధరేశ్వర గారికి, ఆవిడతో పాటు మన ప్రీతమ ఎమ్మెల్యే విప్పు కూడా ఆయన బొల్సర్ సీని గారికి, అలాగే మా తెలుగుదేశం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మికుల బోర్డు చైర్మన్గా నియమితులైన పులవల మల్లికార్జున గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు ఈ పదవిలో రావడానికి ముఖ్యంగా కార్యక్రమం శ్రద్ధ వహించిన వీరిద్దరికీ సూర్యచంద్రులిద్దరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనం ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఒకే మాట, స్వయం నియంత్రణ పాటించి ఎవరికి వాళ్ళు బాగుండి పక్క వాళ్ళు బాగుపడ కోరిన వాళ్ళు అవుతాం. కాబట్టి మనం ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా ఈ ప్లాస్టిక్ని వదిలేసి ప్రకృతిని కాపాడుకుంటాం. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే సార్, ఇప్పుడు స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్ర అనే కార్యక్రమం స్వచ్ఛ తాడేపల్లిగూడెం పట్టణంలో ప్రతి శనివారం, ప్రతి 3వ శనివారం కూడా క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు కార్యక్రమం హీట్ వేవ్స్ మీద, అంటే ఎండలు వచ్చినప్పుడు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, అదే పరిసరాలు ఎలా శుభ్రంగా ఉంచుకోవాలి, ఆరోగ్యవంతంగా ఎలా ఉండాలి అంటే ప్రజలు ఏం చేయాలి అంటే తడి పొడి చెత్త ఇవ్వాలి, మీ ఇళ్లను పరిసరాలను శుభ్రపరచుకోవాలి, మీరు కాసి చల్లార్చిన వాటర్ను తాగాలి, మీరు బయటికి వెళ్ళినప్పుడు వాటర్ పట్టుకుని వెళ్ళాలి, ఎండలో ఎక్కువ తిరగకుండా నీళ్ళ ప్రాంతంలోనే తిరగడానికి ప్రయత్నం చేయాలి అనే కాన్సెప్ట్ తోటి ఈవేళ పట్టణంలో అనేక
చర్యలకు భాగంగా బస్ స్టాండ్లు అన్నింటిలోని కూడా మనం ఏర్పాటు చేసి బ్యానర్స్ కట్టడం జరిగింది సార్. అలాగే చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది సార్. ఈ కార్యక్రమంలో భాగంగా మన పారిశుద్ధ్య కార్మికులు అంటే కష్టపడి పనిచేసి బెస్ట్ అవార్డు పొందిన కార్మికులకు, ఇద్దరు సెక్రటరీలకు, ఒక శానిటరీ ఇన్స్పెక్టర్కి 5 గౌరవ శాసనసభ్యుల చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. స్వర్ణాంధ్రప్రదేశ్ రీతిలో కార్యక్రమం 3 శనివారం నాడు మనం ఏదైతే పట్టణాన్ని అభివృద్ధి చేసిన విషయంలో కానీ, శుభ్రపరిచే విషయంలో కానీ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లి ప్రజలను అవేర్నెస్ తీసుకురావడానికి ప్రతి వ్యక్తి కూడా ఈ స్వచ్ఛాంధ్రలో పాల్గొని మన పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని, అలాగే ఏదైతే ఈ వేసవి కాలంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో మున్సిపాలిటీ తరఫు నుంచి తాడేపల్లి పట్టణంలో ఈ యొక్క పోలీస్ స్టేషన్ సెంటర్లో వైద్యుల ఏర్పాటు చేయడం, తద్వారా ఈ వేసవి కాలం అంతా కూడా దాహం తీర్చే విధంగా కూటమి ప్రభుత్వం ముందుకు వచ్చి ఈ రోజు వైద్యుల ఏర్పాటు చేయడం జరిగింది. తప్పనిసరిగా ఈ ప్రాంతం అంతా కూడా కనసంలో ఉండే ప్రాంతం కాబట్టి మంచి సెంటర్ ఎంపిక చేసి ఈరోజు వంశీ శ్రీనివాస్ గారి మీద పార్టీ ఓపెన్ చేసినందుకు మరొకసారి కమిషనర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా నమస్కారం. అలాగే 2014లో స్వర్గీయ పైడికొండ మాణిక్యాలరావు గారు ఆయంలో ప్రతి వారం కూడా ఒక వీధికి వెళ్ళి స్వచ్ఛ భారత్ చేసి ఇక్కడ ఎన్డీఏ సభ్యులు చాలామంది పాల్గొనేవారు. ఆయన పోయిన తర్వాత ఒక 7 సంవత్సరాలు మొత్తం స్వచ్ఛ భారత్ లేదు, ఏం లేదు, అయిపోయింది. కానీ ఈరోజు మనం ఏ ప్రతిజ్ఞ చేసినా సరే కంటిన్యూ దాన్ని ముందు తీసుకెళ్లాలని చెప్పి ఇలాగా కార్యక్రమం చేసి వాళ్ళు చేసి రేపొద్దున మర్చిపోవడం కాకుండా ప్రతి వాళ్ళు వాళ్ళ పరిసరాలు ఇల్లు ఎలా శుభ్రం చేసుకుంటారో అలాగే పరిసరాలు కూడా శుభ్రం చేసుకుని డ్రైన్లో చెత్త వేయకుండా వారు ప్రజారోగ్యానికి అలాగే మున్సిపాలిటీకి సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జువ్వలపాలెం వైసీపీ నాయకులు గుండుమోగుల బలుసులకు మాతృవియోగం కలగడంతో మాజీ ఉప ముఖ్యమంత్రి, నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ కోట సత్యనారాయణ పార్టీ శ్రేణులతో శనివారం ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. బలుసులకు, ఆయన కుటుంబ సభ్యులకు కేఎస్ఎన్ తన ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ నివాళులు అర్పించారు. కేఎస్ఎన్ వెంట వైసీపీ శ్రేణులు గుండుమోగుల సాంబయ్య, ముప్పిడి సంపత్ కుమార్, బొద్దాని శ్రీనివాస్, సిర్రాపు శాంతకుమార్, కొనుపూడి ఉదయభాస్కర్లు ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో కష్టపడిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం లభిస్తుందని, కార్యకర్తలే పార్టీకి కొండంత బలం అని ఏలూరు జిల్లా తెలుగుదేశం అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు అన్నారు. బేమడోలు మండల తెలుగుదేశం పార్టీ నూతన కార్యవర్గ ఎన్నిక సమావేశం జరిగింది. గన్ని వీరాంజనేయులు అధ్యక్షత వహించారు. బేమడోలు మండల తెలుగుదేశం అధ్యక్షులుగా కరణం పెద్దిరాజుని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కరణం పెద్దిరాజు గతంలో గ్రామ మండల టీడీపీ అధ్యక్షులుగా, ఉప సర్పంచ్గా, ఎంపీటీసీగా, జడ్పీటీసీగా పనిచేసిన అనుభవం ఉంది. ఈ సమావేశంలో మాజీ అధ్యక్షులు సిరిబత్తిన కొండబాబు, శేషపుగిరి పుల్లయ్యనాయుడు, పట్నాల వెంకటేష్ బాబు, పైడిమాల యుగంధర్, కరుటూరి ప్రసాద్, ఆదిరెడ్డి, సత్తిబాబు, కుక్కల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మన ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ ప్రతి 2 సంవత్సరాలకి ఒకసారి జరుపుకునేటువంటి సంస్థాగత ఎన్నికల్లో భాగంగా నిన్న కానీ ఈ రోజు కానీ ఉంగుటూరు నియోజకవర్గంలో మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా 4 మండలాల్లో కూర్చొని మండల కమిటీలన్నీ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ఉంగుటూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబానికంతా కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉంగుటూరు వేములపల్లి సుధీర్ని అక్కడ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నామన్నారు. అలాగే గణపవరం ఇందుకూరి రామకృష్ణరాజు గారిని అక్కడ అధ్యక్షుడిగా ఎన్నుకున్నామన్నారు. నిడమరిలో ముత్యాల వెంకటేశ్వర గారి స్వామి గారిని అక్కడ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఈరోజు బేమడోల్లో కరణం పెద్దిరాజు గారిని అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. మరి సాయంత్రానికల్లా ముఖ్య నాయకులంతా కూర్చొని ఆ కమిటీలో మిగతా కమిటీ వ్యవహారాన్ని కూడా ఇవ్వడమే కాకుండా మరి జిల్లాలోని ముందుగానే మరి 4 మండలాల్లో కూడా అధ్యక్షులు పూర్తి చేసుకునే అవకాశం మరి మాకు ఇచ్చారు మరి తెలుగుదేశం పార్టీ కుటుంబం అంతా కూడా. ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటంటే ఉంగుటూరు మండలం కానీ బేమడోలు మండలం కానీ, ముఖ్యంగా బేమడోలు మండలం తమ్ముడు కొండబాబు గత
6 సంవత్సరాలుగా ఇక్కడ ఒక అధ్యక్షుడిగా చేసినప్పుడు మరి అందరూ కూడా కలిసికట్టుగా వెళ్ళిన సందర్భమే కాకుండా మరి ఈరోజు ఆయన స్వయంగా ఖచ్చితంగా మరి నేనైతే మరి ఆయన సొసైటీ ప్రెసిడెంట్ ఇచ్చాము ఆల్రెడీ మన గుండుగోలు సొసైటీకి, నాకు పన్ను ఇబ్బంది అవుతుందన్న మరి మనకు ఎవరైతే సీనియర్ నాయకుడు కరణం పెద్దిరాజు అన్నాడో పెద్దిరాజుని మనం ప్రెసిడెంట్గా పెట్టుకుందామని చెప్పి ఆయనే స్వయంగా ప్రతిపాదిస్తాం. నాకెంతో సంతోషంగా ఉంటుందని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఉంగుటూరు విజయ్ గాని 4 మండలాల తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా గత 20 సంవత్సరాల పైబడి మేము చేస్తున్నటువంటి ప్రయాణంలో నాకు సహకరించడమే కాకుండా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీలో ఏ కార్యక్రమం చేసినా మొదటి 10 నియోజకవర్గాల్లో ఉంగుటూరు నియోజకవర్గం ఉండటం చాలా సంతోషదాయకం అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ మా నియోజకవర్గంలో 4 మండలాల మరి ఎన్నికలు కూడా ఏకగ్రీవం కావడానికి సహకరించినటువంటి మండల పెద్దలందరికీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. పెంటపాడు మండలం జట్లపాలెం గ్రామంలో వైసీపీ నాయకులంతా మాజీ ఎంపీటీసీ వైఎస్ఆర్సీపీ బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టుబోయిన కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో పార్టీ కేడర్ అంతా వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దీనికి శనివారం ముహూర్తంగా పెట్టుకుని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సమక్షంలో గ్రామ వైసీపీ నాయకులంతా ఎంపీటీసీ సర్పంచ్ గ్రామ వైసీపీ అధ్యక్షులతో సహా జనసేన పార్టీలో చేరారు. ఈ చేరిక తెర వెనుక మౌన్సీపాడుకు చెందిన మాజీ సర్పంచ్ మైలవరపు పెద్దబాబు కృషి ఉంది. ఆయన కృషితో పెంటపాడు మండలంలో ఇటీవలే 8 వైసీపీ ఎంపీటీసీలను జనసేన నావలోకి చేర్చారు. వైసీపీకి తొలి నుండి ముఖ్య నాయకుడిగా ఉన్న కట్టుబోయిన కృష్ణప్రసాద్ కూడా జనసేనలోకి రావడం మండల రాజకీయంలో ఆసక్తిగా మారింది. తాడేపల్లిగూడెం ఎంవీఆర్ గ్రౌండ్ నందు శనివారం జరిగిన పార్టీ చేరిక కార్యక్రమానికి పెంటపాడు మండల జనసేన అధ్యక్షులు పొల్లా బాబీ అధ్యక్షత వహించారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పార్టీలో కొత్తగా చేరిన వారందరికీ పార్టీ కండువాలు వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీ రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి కట్టుబోయిన కృష్ణప్రసాద్, ఆయన సతీమణి ఎంపీటీసీ కట్టుబోయిన వెంకటలక్ష్మి, జట్లపాలెం సర్పంచ్ కండవల్లి మణిరాజు, మాజీ సర్పంచ్ కట్టుబోయిన భాస్కర్ రావు, గ్రామ వైసీపీ అధ్యక్షులు కుదుళ్ల భాస్కర్, మాజీ ఎంపీటీసీ గుమ్మల రత్నరాజు తదితరులు వైసీపీ నుండి జనసేనలో చేరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మైలవరపు పెద్దబాబు, పెంటపాడు మండల జనసేన అధ్యక్షులు పొల్లా బాబీ, పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, వీరమహిళ కసిరెడ్డి మధులత, సజ్జా సుబ్బు, అడపా ప్రసాద్, పైబోయిన రఘు, కుదుళ్ల శ్రీనివాస్, జనసేన సర్పంచులు, ఎంపీటీసీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వీరందరూ కూడా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాల్ని ప్రజల్లో ఆయనకు ఉన్నటువంటి ఆయన చేసే కార్యక్రమాలన్నీ చూసి మరి ఆ నాయకత్వాన్ని బలపరచాలి, కూటమి ప్రభుత్వాన్ని బలపరచాలనే ఆలోచనతో ఇవాళ జనసేన పార్టీలో చేరడానికి వారందరికీ స్వాగతం పలుకుతూ రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి దిశగా మనం పనిచేయాలి. మనంతా కలిసే ఉంటే ఇక్కడ డబ్బు సంపాదించడానికి కాదు, ప్రజలు మనం ఎన్నుకున్న తర్వాత గడిచిన 4 సంవత్సరాల్లో మన ప్రజల్లోకి వెళ్ళలేకపోయాం. చాలా నిరాశ చెంది అందరూ కూడా ఇవాళ జనసేన పార్టీ కూటమిలో జాయిన్ అవ్వడం చాలా సంతోషకరం. ఎందుకంటే కనీస గౌరవం లేదు, ఒక సర్పంచ్కి పవర్ లేదు, ఒక ఎంపీటీసీ గౌరవం లేదు, ఒక జెడ్పీటీసీ గౌరవం లేని సందర్భం మనం చూసాం. ఇవాళ గడిచిన 10 నెలల కాలంలో పార్టీలకు అతీతంగా నిజంగా వైఎస్ఆర్సీపీ సభ్యులు కూడా ఎక్కడ అగౌరవపరచలేదు. ఎందుకంటే రాజకీయాల్లో గెలుస్తాం, ఇవాళ గెలుస్తాం, రేపు గెలుస్తాం లేదు తెలియదు. గెలిచినప్పుడు విరవీకి మాట్లాడవలసిన అవసరం లేదు. మనం ఓడిపోయినా గెలిచినా అనేది తాత్కాలిక 5 సంవత్సరాలే మన పదవి. ఈ 5 సంవత్సరాల కాలంలో మనం ఎంత లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తే జనం మనల్ని అంతగా గౌరవిస్తారు. అంతే తప్ప మనం అహంభావంతో ఉంటే రేపొద్దున ఈ తిరస్కారం మనం కూడా అనుభవించవలసి ఉంటుందనే విషయాన్ని మన ప్రజలు మనకు గుర్తు చేశారు వైసీపీ పార్టీకి బుద్ధి చెప్పి. మరి అదేవిధంగా ఈరోజు మనకు మంచి అవకాశం వచ్చింది. కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, లోకేష్ గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం కేవలం ప్రజా శ్రేయస్సు కోసం ఏర్పడింది కూటమి, అంతేకాని డబ్బులు పంచుకోవడానికి కాదు. ఇవాళ ప్రజలు కష్టాల్లో ఉన్నారు. ఇంకో 5 సంవత్సరాలు కనుక వైసీపీ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే ఇంకా మంచినీళ్ళు కాదు ఏం ఉండవు. ఎక్కడా కూడా కనీస రోడ్లు లేవు, మంచినీరు లేవు, డ్రైనేజ్ సిస్టమ్ లేదు, ఎక్కడా కూడా ఒక డ్రైన్ కట్టించిన పాపాన్ని పోలేదు. ఇవన్నీ చూసిన తర్వాత విలేజ్ అన్నీ కూడా సర్వనాశనం అయిపోయిన పరిస్థితుల్లో వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు విలేజ్ స్వేచ్ఛ ఇచ్చిన విధానంలో కానీ, సర్పంచ్ పవర్ ఇచ్చిన విధానంలో కానీ, మరి ఎంపీటీసీలకు కానీ జడ్పీటీసీలకు కానీ ఊపిరి పీల్చుకుని ప్రజల్లో తిరుగుతూ ఉన్నారు. ఇవాళ దాని గురించి వాళ్ళ కూటమి ప్రభుత్వంలో నేను కూటమి ఎమ్మెల్యేని వాళ్ళ జనసేన పార్టీలో మీరు జాయిన్ చేసినా అంతకుముందు జనసేన పార్టీ కోసం కానీ, తెలుగుదేశం పార్టీ కోసం కానీ, బీజేపీ పార్టీ వాళ్ళు కానీ మనకు పనిచేసిన వాళ్ళందరినీ గౌరవిస్తూ వాళ్ళతో పాటుగా మీకు ఇచ్చే గౌరవంలో ఎలాంటి తక్కువ ఉండదు. జడ్పీటీసీగా, ఎంపీటీసీలుగా వివిధ హోదాల్లో ఉన్నటువంటి వైసీపీ నాయకులందరూ కూడా మన పార్టీ పట్ల ఆకర్షితులే వచ్చినప్పుడు మనకంటే ముందున్న సీనియర్స్ కూడా వాళ్ళని కూడా కలుపుకుని వెళ్ళవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇవాళ మన పార్టీలోకి వచ్చాం కాబట్టి మనకే పెత్తనం కావాలనే ఆలోచన మనకొద్దు.
మనం రావడానికి కారణం ఏంటి? ప్రజలకు మరింత ఎక్కువ సేవ చేయడానికి మీరు వచ్చారు. నేను కూడా ప్రజలకి మీరందరూ కలిసి ఉంటే, మనందరూ కలిసి ఉంటే మరింత ఎక్కువగా సేవ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మనందరూ కలిసి ప్రయాణం చేద్దామని ఆలోచనతో. ఇప్పుడు ఎలక్షన్లు లేవు. నేను ఎలక్షన్లో పోటీ, ఎమ్మెల్యే ఎలక్షన్ 5 సంవత్సరాలు ఒకసారి వస్తుంది, నేను గెలిచాను. ఇప్పుడు నేను మిమ్మల్ని అందరినీ తీసుకురావాల్సిన అవసరం లేదు. కానీ అయినప్పుడు కూడా ఆ పార్టీ మీద మీకు మక్కువ లేనప్పుడు, మీరందరూ జనసేన పార్టీకి కూటమికి ఆగ్రసితులు అయినప్పుడు ఖచ్చితంగా మీకు ఇచ్చే గౌరవం ఎలాంటి లోటింగా మేము కూడా నిజంగా మిమ్మల్ని అందరినీ గౌరవించినప్పుడు మాకు కూడా గౌరవం ఉంటుంది. బొలిశెట్టి శ్రీనివాస్ గారి యొక్క సేవా కార్యక్రమాలు, అలాగే రాజకీయంగా కార్యకర్త నుంచి నాయకుల వరకు ఎంత విలువనిస్తారో అందరికీ తెలిసిన విషయమే. ఆ విషయాన్ని గ్రహించి ఈరోజు జట్లపాలెం నుంచి వైసీపీ నాయకుల నుంచి కార్యకర్తల వరకు జట్లపాలెన్ని క్లీన్ స్వీప్ చేసి ఈరోజు జనసేన పార్టీలో బొలిశెట్టి శ్రీనివాస్ గారి సమక్షంలో మన మైలవరం పెద్దబాబు గారి ఆధ్వర్యంలో జాయిన్ అవడం జరుగుతుంది. శ్రీమతి కట్టుబోయిన వెంకటలక్ష్మి గారు ప్రస్తుత ఎంపీటీసీ గారు, శ్రీ కన్నవల్లి మణిరాజు గారు, ఈయన గతంలో కూడా 5 సంవత్సరాలు సర్పంచ్ చేశారు, ఇప్పుడు సర్పంచ్ కూడాను. అలాగే కట్టుబోయిన కృష్ణప్రసాద్ గారు, ఆయన ఎక్స్ ఎంపీటీసీ, అలాగే పెంటపాడు మండల వ్యవసాయ సలహా మండలి బోర్డు చైర్మన్, వైసీపీ రాష్ట్ర బీసీసీఎల్ కార్యదర్శి కూడానండి. గుమ్మల్ల రత్నరాజు గారు ఎక్స్ ఎంపీటీసీ, ముదునూరు సొసైటీ బోర్డు డైరెక్టర్గా కూడా ఈయన సేవలు అందించారండి. అలాగే శ్రీ కట్టుబోయిన భాస్కర్రావు గారు ఎక్స్ సర్పంచ్ అండి, ఆహ్వానిస్తున్నామండి. ఇది బొలిశెట్టి శ్రీని గారి ఆదేశాల మేరకు నేను చేస్తున్న పనిది. అలాగే ఇందులో నాకేమీ అక్కడ ఉన్న తెలుగుదేశం క్యాడర్నో లేకపోతే ఇంకోటో చేయాలని, నిర్వీర్యం చేయాలనో లేకపోతే వైసీపీని కాదు, వాళ్ళంతటి వాళ్ళు వస్తుంటే నేను నాకు వాళ్ళకి ఉన్న పాత పరిచయాల వలన వాళ్ళందరితో నేను మాట్లాడుతుంటే జరుగుతున్న కార్యక్రమం ఇదంతానే. అందులోనూ బొలిశెట్టి శ్రీని గారితో నాకు చాలా కాలంగా పరిచయం ఉంది. ఆ పరిచయాన్ని పురస్కరించుకుని నేను 2019లోనే ఆయనతో వెళ్ళకపోవడం అన్నది చాలా రాంగ్ అది. కానీ ఏంటంటే కొన్ని అనివార్య కార్యక్రమాల వలన ఆ రోజు దూరంగా ఉన్నాం. దాన్ని ఈరోజు ఈ 5 సంవత్సరాల్లో దాన్ని మరింత అప్పుడు జరగని ఇప్పుడు ఫుల్ఫిల్ చేయాలి ఆయనకి. అలాగే 2029లో ఆయన ఎలక్షన్లో ఆయన నగ్గించుకుని ఆ 2019లో వెళ్ళిన దానికి రుణం తీర్చుకుంటారు. నేననగా కృష్ణప్రసాద్ గారనగా ఈరోజు జాయిన్ అయ్యే ఎంపీటీసీలు అందరూ నడుం కట్టి ఆ పని పూర్తి చేస్తాం. అలాగే ఇక్కడ బాబీ గారి వెనకాల ఎలా ఉన్నామో ఆయన వెనకాల కూడా అలాగే ప్రయాణం చేస్తూ బొలిశెట్టి శ్రీని గారి ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ ఈ కాన్స్టిట్యున్సీలో ఈ నియోజకవర్గంలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేస్తాకే ఏ పని చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం. నేను గడిచిన 2004 నుంచి 20 సంవత్సరాల నుంచి నేను జట్లపాలెం రాజకీయంలో ప్రయాణం చేస్తున్నాను. ఈ 20 సంవత్సరాలు కూడా మేము పార్టీని కానీ ఆ నాయకుడిని కానీ ఒక్క ఆర్థికంగా కానీ ఏ రకంగా కూడా ₹1 కూడా మేము ఆశించకుండా జట్లపాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ కంచుకోట లాంటి జట్లపాలెం గ్రామాన్ని గడిచిన 20 సంవత్సరాల్లో 6 ఎలక్షన్లు జరిగితే 5 మేము మా యొక్క బృందం ఆ గ్రామంలో నెగ్గి అక్కడ రాజకీయం చేస్తున్నాం. కానీ ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు నెగ్గిన తర్వాత 1 సంవత్సర కాలం నుంచి చూస్తున్నాం. ఆయన కార్యకర్తల కోసం పోరాడుతున్న పోరాటం, ఆయన కార్యకర్తల సంక్షేమం కోసం పనిచేస్తున్న విధానం, అలాగే సిటీలో ఉన్న పెద్దలందరినీ సమీకరించి రాష్ట్రం అప్పులో ఉన్నా సరే ఒక నియోజకవర్గాన్ని డెవలప్ చేయాలంటే ఎలాంటి ప్రణాళికని ఆయన అవలంబిస్తున్న విధానం ఆకర్షించి ఆయన నాయకత్వంలో మేము జట్లపాలెం గ్రామం నుంచి మన బొలిశెట్టి శ్రీని గారి నాయకత్వంలో మేమందరం ఆయన తీర్థం పుచ్చుకుంటున్నాం. రాష్ట్ర భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్గా నియమితులైన వలవల బాబ్జీని శుక్రవారం రాత్రి పట్టణ బీజేపీ నాయకులు కలిసి తమ శుభాకాంక్షలు తెలిపారు. వలవల బాబ్జీని కలిసిన వారిలో బీజేపీ నాయకులు కోట రాంబాబు, ముప్పిడి సురేష్ రెడ్డి తదితరులు ఉన్నారు. భారతీయ జనతా పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో బీజేపీ ఇతర నాయకులందరికీ
అలాగే కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈవేళ చాలా ఆనందకరంగా ఉంది. ఎందుకంటే కూటమి తరపున మనందరం పోరాటం చేసాం. ఆ పోరాటంలో సక్సెస్ చూసాం. ఒకసారి కాదు, 2 సార్లు చూసాం. పార్లమెంటు అసెంబ్లీ ఎలక్షన్లో మంచి సక్సెస్ చూసాం. మళ్ళీ ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా అదే విధంగా పనిచేసి మళ్ళీ అదే సక్సెస్ మనం నిరూపించుకున్నాం. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ నుంచి ఒక సామాన్య కార్యకర్త అని చెప్పే పరిస్థితి ఆవేళ మనకు ఉంది. ఆ సామాన్య కార్యకర్తే ఈవేళ బుల్లెట్లాగా దూసుకెళ్ళి మరి ఎక్కడికో తీసుకెళ్ళి మళ్ళీ మోడీ గారు కేంద్ర మంత్రిత్వ శాఖ ఇవ్వడం, అలాగే మరి ఆయన కూడా అన్ని రకాలుగా కూడా ప్రజలకు అందుబాటులో ఉండడం, ఈ నియోజకవర్గానికి కనీసం ఒక 50-60 సార్లు మరి ఆయన పార్లమెంట్ సభ్యుడు అయిన తర్వాత కూడా రావడం, అందరినీ కలవడం, ముఖ్యంగా ఈ భీమవరం వెళ్ళే రోడ్డుకి మోక్షం కల్పించిన ప్రధాన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అనుకుంటే అది శ్రీనివాస్ వర్మ గారు. ఇలాగా ప్రజల్లో ఈ కూటమి పరిస్థితి చాలా బలంగా ఉంది. ఇలా ఈవేళ నాకు పదవి వచ్చిన వెంటనే ఈ భారతీయ జనతా పార్టీకి ఉన్న స్ట్రెంగ్త్ అంతా నా దగ్గరకు వచ్చి అభినందనలు తెలియజేస్తే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే వీళ్ళందరూ ఎప్పుడు పాత మిత్రులు. మా అన్నయ్య మాణిక్యాలరావు గారికి అతి సన్నిహితుడు. మరి ఆ రోజున ఆయన కూడా ఉండే అభివృద్ధి కార్యక్రమాలు అన్నింటిలో కూడా పాలు పంచుకోవడం జరిగేది ఆయన. మరి ఈవేళ ఆయన లేకపోయినా మాణిక్యాలరావు గారు ఈవేళ తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి ఎనలేని ఖ్యాతి గడించారని చెప్పక తప్పదు. ఈయన బాబ్జీ గారు ఎంతటి గొప్పవాడైనా సరే ఎదిరికించి పార్టీకి కానీ, తెలుగుదేశం పార్టీకి కానీ, అలాగే పార్టీ అధిష్టాన అధ్యక్షులు తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు గారి కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద కానీ ఎవరైనా సరే ఏమైనా సరే ఇబ్బందికర పరిస్థితుల్లో మాట్లాడినా వాళ్ళకి ధీటుగా సమాధానం ఇచ్చి ఆయన కార్యకర్తలందరినీ కూడా క్లిష్ట పరిస్థితుల్లో కాపాడుకుంటూ వచ్చి ఈనాడు మొన్న జరిగిన ఎలక్షన్లో, పార్లమెంటు ఎలక్షన్లో ఆయన శ్రమ మామూలు శ్రమ కాదు. ఈ రోజున అధిష్టానం నారా చంద్రబాబు నాయుడు గారు ఈయన శ్రమని గుర్తించి ఈ రోజున ఆయనకి పదవి ఇచ్చినందుకు తాడేపల్లిగూడెం భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ తరఫున ఆయన అభినందించడానికి వచ్చినందుకు ఆయన మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ నెల 19న సోమవారం నాడు స్థానిక నల్లజర్ల రోడ్డులో మాగంటి కళ్యాణ మండపం వద్ద నిర్వహిస్తున్న మినీ మహానాడు సభకు నియోజకవర్గం నలుమూలల నుండి తెలుగుదేశం పార్టీ శ్రేణులు భారీగా తరలి రావాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్ విజ్ఞప్తి చేశారు. శనివారం ఆయన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఆధ్వర్యంలో మినీ మహానాడు అత్యంత వేడుకగా జరగబోతుందన్నారు. జిల్లా నాయకులు రానున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ పద్మనాభుని మురళి, పట్నాల రాంపండు, ఆకాశపు స్వామి, సబ్నలీసు కృష్ణమోహన్, ముప్పిడి రమేష్ తదితరులు పాల్గొన్నారు. సోమవారం 19వ తారీఖు మినీ మహానాడు కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ గారి నాయకత్వంలో మాగంటి కళ్యాణ మండపంలో సోమవారం నాడు మరి మినీ మహానాడు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ, కార్యకర్తలకు కానీ మహానాడు అనగానే మనందరికీ కూడా ఒక పండగ దినం. అటువంటి పండగని మనం రాష్ట్రంలో చేసుకుంటమే కాకుండా మన ప్రాంతంలో కూడా ప్రతి సంవత్సరం కూడా చేసుకునే ఆనవాయితీ. అలాగే ఈరోజు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో మినీ మహానాడు బాబ్జీ గారి నాయకత్వంలో మరి సోమవారం నాడు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా సోదరీమణులు, పెద్దలు అందరూ కూడా పెద్ద ఎత్తున హాజరు కావాలని, ఏదైతే మన తెలుగుదేశం పార్టీ పండగ వాతావరణాన్ని మరి ఈ సంవత్సరం కడపలో ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి దాని యొక్క అక్కడికి వెళ్ళేందుకు ఎలా వెళ్ళాలి, ఎలా రావాలనే కార్యక్రమం మీద మనందరం కూడా ఆలోచన చేసుకుని రేపు కడపలో జరిగే మహానాడికి త్వరితగతిన వెళ్ళే విధంగా సోమవారం కూడా వచ్చి మనందరం కూడా మరి మాట్లాడుకొని ఆ కార్యక్రమానికి హాజరు కావాలని ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున కోరుకుంటూ
తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జి వలవల బాబ్జీ గారి నాయకత్వంలో ఏదైతే మనం క్రమం తప్పకుండా మనం పండుగగా జరుపుకునేటటువంటి మహానాడు ఉందో ఆ మహానాడుకు ముందుగా సంస్థాగతంగా మనం ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఎన్నికలు నిర్వహించుకుని మనం మహానాడుకి దాన్ని తీసుకువెళ్ళడం, దానిలో భాగంగా తిరంగ యాత్ర అని చెప్పి 17, 18, 19 తారీఖుల్లో మన జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పిలిపించారో దానిలో భాగంగా తాడేపల్లిగూడెం మాగంటి కళ్యాణ మండపంలో 19వ తారీఖున మినీ మహానాడుని ఏర్పాటు చేయడం చాలా ఆనందనీయం. అందరూ రేపు జరగబోయేటువంటి మినీ మహానాడులో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. అతి తక్కువ ఫీజులతో మానవతా విలువలతో కూడిన అత్యుత్తమ విద్యా బోధనకు శ్రీ సత్యసాయి విద్యాలయం. అర్హత, అనుభవం కల అధ్యాపక సిబ్బంది, ప్రశాంత వాతావరణంలో సువిశాల భవనం, బాల వికాస్ తరగతుల నిర్వహణ, ఐఐటి తరగతుల నిర్వహణ, స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ పై ప్రత్యేక తరగతులు, డ్రాయింగ్, డాన్స్, యోగా, గేమ్స్, డిజిటల్ క్లాసెస్ లో కంప్యూటర్ ఎడ్యుకేషన్, ఆర్ఓ వాటర్ ఫెసిలిటీ, ఆటో వ్యాన్ ఫెసిలిటీ, సాంస్కృతిక, సాంకేతిక, సామాజిక, క్రీడా రంగాలలో పోటీ ఏదైనా అద్భుత ప్రతిభ మా విద్యార్థుల సొంతం. 2025 10వ తరగతి ఫలితాలలో 591 మార్కులు సాధించిన మీసాల దేవకి మరియు అత్యధిక మార్కులు సాధించిన మా విద్యార్థులకు శుభాకాంక్షలు. అడ్మిషన్లు జరుగుతున్నవి. సంప్రదించండి శ్రీ సత్యసాయి విద్యాలయం, సత్యసాయి మందిరం దగ్గర, డిఎస్ చెరువు సెంటర్, సుబ్బారావుపేట, తాడేపల్లిగూడెం. ఫోన్ 228822, సెల్ 9440183727. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్, మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. తాడేపల్లిగూడెం కడకట్టలో గ్రామదేవత శ్రీ గోగులమ్మ తల్లి జాతర సందర్భంగా శనివారం అమ్మవారి పందిరిరాటను ముహూర్త సమయంలో పాతి జాతర పనులకు శ్రీకారం చుట్టారు. స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మే 29న ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ జాతర ప్రారంభించనున్నారు. జూన్ 8న జాతర ప్రారంభమవుతుంది. 11 రోజుల పాటు గోగులమ్మ జాతర నిర్వహిస్తున్నట్లు ఉత్సవ కమిటీ నిర్వాహకులు మాజీ కౌన్సిలర్ రామిశెట్టి సురేష్ తెలిపారు.
శనివారం జరిగిన రాట ముహూర్త కార్యక్రమంలో నిర్వాహకులు రామశెట్టి సురేష్తో పాటుగా వసుంధర రెడీమేడ్, వడ్డికాసులు, శ్రీనివాస్ రెడీమేడ్, ఆవుల శ్రీనివాస్, రామశెట్టి వెంకటేశ్వరరావు, నాదెళ్ల శశిధర్, పెన్నాడ ప్రసాద్, తోట నాగు, బడేటి శివ, గాది తాతముని, తిరుమల బిల్డర్స్ అధినేత తిరుమల సూరిబాబు, మాజీ కౌన్సిలర్ పెంటా రాజేశ్వరి, పల్లి విక్రమ్, పసలపూడి రాంబాబు, సోరపు సుబ్బయ్య, దాగారపు నాగు, మానే వరప్రసాద్, చిన్న పెద్దిరాజు, పెద్ద పెద్దిరాజు, గోగులమ్మ అత్తింటివారు, పుట్టింటివారు పాల్గొన్నారు. మరి గతంలో 2018లో మరి గుడి కట్టి జాతర చేయడం అనేది చాలా సవాలు. ఎందుకంటే ఇక్కడ పల్లెటూరు వాతావరణం, ఈ పల్లెటూరు వాతావరణంలో అప్పటికే అంతకంత ఇదితోటి ఈ చందాలు అవి పోగేయగలదుమా, గుడి కట్టి చేయగలదు అన్న ఆలోచనలో ఉంటే మాకు మరి వెన్నుదట్టి ప్రోత్సహించినటువంటి వ్యక్తి అప్పటి మున్సిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్ గారు. ముందుగా ఎందుకంటే ఆయన కృతజ్ఞతలు చెప్పాలి మేము. ఎందుకంటే ఎప్పుడో 108 సంవత్సరాల తర్వాత జాతర మరి 2018లో మనం చేసామంటే ఆ కారణం ఆయనే. మరి ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మరి 7 సంవత్సరాల తర్వాత అనుకున్న అప్పట్లో 2018లో మరి 7 సంవత్సరాల్లో గిరిని తిరిగి వచ్చి మరి వాళ్ళ రాటముహూర్తంతో మళ్ళీ 7 సంవత్సరాల తర్వాత జాతర ప్రారంభోత్సవం జరుగుతుంది. అలాగే మరి గతంలో 2018లో ఎలా అయితే సహాయ సహకారాలు అందించారో పెద్దలందరూ కూడా, గ్రామ పెద్దలందరూ కూడా మరి 4-5 వార్డులకి ఈ గోగులమ్మ తల్లి గ్రామదేవత కింద మరి విరాజిల్లుతుంది ఆవిడ. అలాగే అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పి కోరుకుంటూ, అలాగే మరి ఈ సంవత్సరం కూడా జాతరకి మరి అప్పుడు మున్సిపల్ చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఇవాళ మరి ఎమ్మెల్యేగా ఎన్నికై మరి ప్రభుత్వ విప్గా కూడా ఆయన ఉండడం జరిగింది. మరి ఆయన సహాయ సహకారాలు కూడా మరి ఆయనకు ఉన్నాయని చెప్పి అనుకుంటూ, ఈరోజు గోగులం తల్లి జాతర సందర్భంగా రాటపాతి అందరూ కొబ్బరికాయలు కొట్టడం అయి జరిగింది. అలాగే మొత్తం మేము కౌన్సిల్ టైంలో కూడా ఇది మన సీను గారు చైర్మన్గా ఉండేటప్పుడు ఇది మొదలు పెట్టడం జరిగింది. అలాగే మా ఎమ్మెల్యే గారు ప్రోత్సాహంతో ఈ గుడి కట్టడం, అలాగే మన ఇక్కడ చుట్టుపక్కల ప్రజలందరూ దీనికి సహకరించి ఈ గుడికి చాలా సహకారం చేశారు. వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. అలాగే ఈ తల్లి గోగులమ్మ తల్లి అందరికీ అష్టైశ్వర్యాలు, ఆరోగ్యాలు ఇవ్వాలని ఆ తల్లిని కోరుకుంటున్నాను. శ్రీ గోగులమ్మ తల్లి వారి జాతర మహోత్సవాన్ని ఈ రోజున ఈ యొక్క శంకుస్థాపనతోటి ఈ రాట పాతడం ద్వారా ప్రారంభించడం జరిగింది. మరి మన వార్డు కౌన్సిలర్ గారు సురేష్ గారితో పాటుగా మిగిలిన పెద్దలందరూ, పుట్టింటి వారు కానీ, అత్తింటి వారు కానీ, అలాగే పోతిరాజు గారి వారసులు కానీ అందరూ కూడా ఎంతో మహోత్సవంగా ఈ యొక్క జాతర మహోత్సవాన్ని జరపడానికి ముందుకు రావడం జరిగింది. మరి వాళ్ళందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ ఆ యొక్క దేవి కరుణా కటాక్షలు అందరికీ ఉండి అందరూ కూడా ఆర్థికంగా, మానసికంగా, అలాగే ఆరోగ్యపరంగా అందరూ కూడా సుఖశాంతులతో ఉండడానికి ఆ గోగులమ్మ తల్లి యొక్క ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమాన్ని, ఈ జాతర మహోత్సవాన్ని అందరూ కూడా ఒక పండగ వాతావరణంలో ఒక మహోన్నతమైనటువంటి పూజా కార్యక్రమాన్ని జరిపించడానికి సిద్ధపడిన అందరికీ, కడకట్ల వాసులందరికీ, అలాగే తాడేపూడి పట్టణ వాసులు మరి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ దేవి యొక్క కరుణ కటాక్షల వల్ల అనేక మంది అనేక ఉన్నత పదవులతో పాటుగా మరి అత్యున్నతమైన స్థాయికి వెళుతున్నట్టు అందరికీ కూడా ఈ దేవి యొక్క కరుణ కటాక్షలు ఉండాలని కోరుకుంటూ, కోకో గింజలకు అంతర్జాతీయ మార్కెట్ ధర కోసం ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం ఆధ్వర్యంలో సోమవరపాడులోని మాండలీస్ కార్యాలయం వద్ద శనివారం రైతులు దీక్షా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిటైర్డ్ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు పాల్గొని కోకో గింజలు పెంచకుండా మాండలీస్ కంపెనీ రైతులను నష్టాలకు గురిచేస్తుందని ఘాటుగా విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాస్, ఏపీ రైతుల సంఘం రాష్ట్ర నాయకులు వై కేశవరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాగంటి హరిబాబులు మాట్లాడుతూ ఈ నెల 19, 20 తేదీలలో జరగబోవు చర్చలలో మాండలీస్ కంపెనీ యాజమాన్యం రైతులకు న్యాయం చేయడానికి ముందుకు రాకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కోకో రైతు సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎస్ గోపాలకృష్ణ, రాష్ట్ర అధ్యక్షులు బోళ్ల రామకృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు పానుగంటి అచ్యుతరామయ్య, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్రావు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్ తదితరులు మాట్లాడారు. అట్లాగే తహసీల్దార్ గారు, ఎస్ఐ గారు, ఎమ్మెల్యే గారు, మినిస్టర్ గారి యొక్క చర్చల సారాంశంతో వారు ఇచ్చిన హామీలతో ఈ మాండలీస్ కంపెనీ యొక్క కార్యకలాపాలన్నీ మంగళవారం దాకా నిలుపుదల చేసేస్తామని, మంగళవారం కానీ బుధవారం కానీ హెడ్ ఆఫీస్ నుంచి మేనేజ్మెంట్ వస్తుందని, ఆ మేనేజ్మెంట్ తోటి గవర్నమెంట్ ఆధ్వర్యంలో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరిద్దామని ప్రతిపాదన చేశారు.
ఆ ప్రతిపాదనను అంగీకరిస్తూ మాండలేజ్ కంపెనీ బ్రాంచ్లు ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని చోట్ల ఈ 3 రోజులు కార్యకలాపాలు లేకుండా బంద్ చేయాలని, ఒకవేళ మీరు బంద్ చేయకపోతే మేము బంద్ చేస్తామని చెప్పడం జరిగింది. అందువల్ల ఈ అందరి సమక్షంలో మంగళవారం కానీ బుధవారం కానీ చర్చల్లో పాల్గొని ఒక జయప్రదమైనటువంటి అగ్రిమెంట్ వస్తామనే ఆశయంతో ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించాం. అయితే ఈరోజు ఏదైతే మేము మంగళవారం వరకు బుధవారం వరకు కార్యకలాపాలు నిలుపుదల చేస్తాం, ప్రభుత్వంతో చర్చ జరిగిన తర్వాత రేట్ నిర్ణయం జరిగిన తర్వాతే మళ్ళీ కార్యకలాపాలు ప్రారంభిస్తామని కంపెనీ ఇచ్చిన హామీ మీదట ఈ ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాం. అయితే మేము ప్రధానంగా అడుగుతుందంటే అంతర్జాతీయంగా కోకో గింజలకి ఏ ధర అయితే ఉన్నదో ఆ ధర చెల్లించమని అడుగుతూ ఉన్నాం. ఇవాళ ఫార్ములేషన్ ఏదైతే ఉందో అంటే కోకో గింజలకి అంతర్జాతీయ మార్కెట్ ధర మేము చెల్లిస్తామని చెప్పి ఎప్పటివరకు కంపెనీలు చెప్పినాయి. గత సంవత్సరం కూడా అట్లా అమలు చేశారు. ఈ సంవత్సరం అట్లా అమలు చేయకుండా రైతులు మోసగించి ఇవాళ కోకో గింజలు కొనుగోలు చేశారు. కాబట్టి మాకు అంతర్జాతీయ మార్కెట్ ధర ఇవ్వాల్సిందే అని చెప్పి మేము చాలా గట్టిగా చెప్తా ఉన్నాం. ప్రధానంగా ఇవాళ అంతర్జాతీయ మార్కెట్లో కిలో కోకో గింజలకి 935 రూపాయలు పైగా ఉంటే ఇవాళ కంపెనీ 450 రూపాయలు మాత్రం ఇస్తూ ఉంది. ఇది చాలా దారుణం, అన్యాయం అని చెప్పేసి కూడా భావిస్తూ ఉన్నాం. ఈ సీజన్లో మార్చి, ఫిబ్రవరి, ఏప్రిల్, మే ఈ 4 మాసాల కాలంలో దాదాపు ఈ రేట్లు వ్యత్యాసం వల్ల కోకో రైతులు ఈ రాష్ట్రంలో 1000 కోట్ల పైగా రైతులు నష్టపోయారు. కంపెనీలు లాభపడ్డాయి, రైతులు దోచుకుతున్నారు. ఇది సరైన విధానం కాదని చెప్పేసి కూడా చెప్పదలుచుకున్నాం. బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి 8వ వార్డు బీజేపీ ఇన్ఛార్జ్ వన్నెంరెడ్డి నవీన్ కుమార్ జన్మదిన వేడుకలు స్థానిక సుబ్బారావుపేటలోని ఆయన నివాసం వద్ద శనివారం జరిగాయి. బీజేపీ నాయకులు పాల్గొని బర్త్డే కేక్ నవీన్ కుమార్తో కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వృద్ధులకు పండ్లు, పౌష్టికాహారం అందించే సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పట్టణ బీజేపీ మాజీ అధ్యక్షులు ముప్పిడి సురేష్ రెడ్డి, బీసీ సంక్షేమ సంఘం నాయకులు నాని, దళిత మోర్చా నాయకులు వీఆర్వీఎల్ నారాయణ, మహిళా నాయకులు పడాల కావ్యరెడ్డి, భీమవరపు వెంకటేశ్వరరావు, చెరుకూరి గంగాధర్, యువ మోర్చా మానేపల్లి భార్గవ్ తదితరులు పాల్గొన్నారు. నవీన్ కుమార్ సుమారుగా 15 సంవత్సరాలు పెట్టి మరి భారతీయ జనతా పార్టీలో మరి అంచెలంచెలుగా పార్టీ కోసం ఎంత కృషి చేస్తున్నారో మరి ఆయన సేవలను గుర్తించి మరి భవిష్యత్తులో మరింత ఉన్నత పదవులు పొందాలని మరి నేను ఆశిస్తున్నాను. అలాగే భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా మనందరూ కష్టపడి పనిచేస్తారో వాళ్ళందరూ కూడా పైకి రావాలని, మంచి స్థాయిలో ఉండాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మరి ఎవరైతే పార్టీలో కష్టపడి పనిచేస్తారో వాళ్ళకే సముచితానం ఇవ్వాలి, కానీ మరి వ్యక్తిగతంగా తిరిగి వాళ్ళకి, వ్యక్తిగతంగా ఉండే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వకుండా పార్టీ కోసం ఎవరైతే పనిచేస్తారో వాళ్ళని గుర్తించి పార్టీ మరి వాళ్ళని ప్రమోట్ చేయాలని నేను కోరుతున్నాను. మరి జాతీయ పార్టీ, రాష్ట్ర పార్టీ ఆ విధంగానే చేస్తున్నాయి. మరి అలాగే పట్టణంలోను జిల్లాలో కూడా ఆ విధంగా చేయాలని నేను కోరుతున్నాను. సంఘ పట్ల విధేయత, పార్టీ పట్ల క్రమశిక్షణ, ధర్మరక్ష పరీక్షకుడిగా, రామభక్తుడిగా ప్రతి ఒక్క విషయంలోని జాతీయ భావాలు కలిగినటువంటి సోదరుడు వన్నెరెడ్డి నవీన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు పట్టణ శాఖ తరపున తెలుపుకుంటున్నాం. సుమారుగా నేను 14 సంవత్సరాలుగా ఇందాక పెద్దలు చెప్పినట్టుగా పార్టీలో ఉంటూ కూడా పార్టీ యొక్క బలోపేత విషయంలో కానీ, పార్టీ యొక్క ప్రచారం విషయంలో కానీ, నరేంద్ర మోదీ గారు చేసేటువంటి దేశ అభివృద్ధి కార్యక్రమాలని సోషల్ మీడియాగా వేదికగా ప్రచారం చేయడం విషయంలో కానీ, పార్టీ కార్యకర్తల పట్ల నిబద్ధత కానీ, కార్యకర్తలకు ఏదైనా సమస్య వస్తే ముందుగా మేము ఫోన్ చేసేది నవీన్ అన్నయ్యకి. ఎందుకంటే ప్రతి ఒక్క కార్యకర్తకి ఒక విషయం తెలుపుకొని ఎస్ఐ గారితో మాట్లాడి అతను మా పార్టీ కార్యకర్త, సీనియర్ కార్యకర్త, ముందు అతని యొక్క సమస్యను పరిశీలించండి అని మళ్ళీ అయిందో లేదో మళ్ళీ కాల్ చేసి అయిందో లేదో కనుక్కునేటువంటి పార్టీ కార్యకర్త నవీన్ గారు. స్థానిక సవిత్రిపేటకు చెందిన జన సైనికుడు గంధం నాగేంద్ర అకాల మరణాన్ని చింతిస్తూ అతని కుటుంబానికి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ 1,50,000 రూపాయల వ్యక్తిగత ఆర్థిక సహాయం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి మాట్లాడుతూ గంధం నాగేంద్ర అకాల మరణానికి చింతిస్తూ తోటి జనసేన నాయకుడి కుటుంబాన్ని ఆదుకోవడం, అండదండలివ్వడం ప్రతి జనసైనికుడి కర్తవ్యం అన్నారు. జనసేన నాయకులు సవిత్రిపేట పెద్దలు కలిసి త్వరలోనే ఆర్థిక సహాయం చేస్తారని తెలిపారు. ప్రతి జనసైనికుడికి న్యాయం చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ జనసేన అధ్యక్షులు వర్తన్పల్లి కాశీ, అడబాల మురళి, చాపల రమేష్, గట్టిం నాని తదితరులు పాల్గొన్నారు.
జనసేన పార్టీ కుటుంబ సభ్యుడు గంధం నాగేంద్ర గారు మరణం చాలా పార్టీకి నాకు కూడా చాలా బాధాకరం. మరి సౌత్రిపేట నుంచి నా గెలుపు కోసం అవిశ్రాంతిగా మరి మన జన సైనికులతో పాటుగా చాలా కష్టపడి నన్ను గెలిపించారు. కానీ ఈరోజు వడదెబ్బ వల్ల ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఆ కుటుంబానికి మరి అతనే దిక్కు, ఇంకెవరూ లేరు. ఆ ఇంట్లో 2 పిల్లలతో సతమతవుతున్న కుటుంబం, తల్లిదండ్రులు అందరినీ కూడా తనే చూసుకునేవాడు. ఈరోజు మరి ఆ కుటుంబం నిరాశ్రయులైంది. కానీ ఇన్సూరెన్స్ కూడా రాని పరిస్థితి. మరి విపత్తు నుంచి ఏదన్నా ఇవ్వాలి కాబట్టి మా పార్టీ నుంచి నేను 1,50,000 రూపాయలు నా సొంత నిధుల నుంచి నా డబ్బులు ఇవ్వడం, అదేవిధంగా మా జన సైనికులంతా కలిసి మరి 50,000 రూపాయలు ఇస్తారు. అదే పేటలో ఉన్న జన సైనికులందరూ కూడా సౌత్రిపేట జనసేన పార్టీ తరఫున కూడా కొంత సహాయపడతాం. అంతేకాకుండా ఇక్కడితో మా బాధ్యత వదిలిపోలేదు. ఖచ్చితంగా వారి కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఏ జన సైనికుడు మరి నిర్లిప్తంగా ఇలాంటి పరిస్థితి రాకూడదు. వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా నిలబడాలి. అది జనసేన పార్టీ సిద్ధాంతం. దానికి అనుగుణంగా ఎక్కడ ఎలాంటి ప్రాణ నష్టం జరిగినా ఆదుకునే శక్తి ఆ భగవంతుడు నాకు ఇచ్చాడు. ఖచ్చితంగా వీళ్ళందరినీ నా కుటుంబ సభ్యుల్లో చూసుకుంటాను. ఖచ్చితంగా వీళ్ళందరికీ ఏ ఇబ్బంది లేకుండా కూడా చూసుకుంటాం. వాళ్ళ కుటుంబానికి మా జనసేన పార్టీ ఇక్కడ ఉన్న జన సైనికులు వీళ్ళందరూ కూడా అందుబాటులో ఉంటారు. పట్టణ అధ్యక్షులు కాశీ గారు కూడా ఇక్కడ ఏ అవసరం ఉన్నా మీకు అటెండ్ అవుతారు. అదేవిధంగా రూరల్ మండల అధ్యక్షులు జనసేన పార్టీ ప్రతి కార్యకర్తకి కుటుంబంతో సంబంధం ఉంది. అంటే మన కుటుంబ సభ్యుడు కాబట్టి వాళ్ళకి ఎలాంటి కష్టం వచ్చినా మరుక్షణం వీళ్ళు ఆదుకునే విధంగా మనందరూ ఎప్పుడు ఉండి ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ నాకు చాలా బాధగా ఉంది. డబ్బుతో ప్రాణం తిరిగి రానివ్వలేదు, కానీ వాళ్ళకి ఎంతో కొంత మనం భరోసా, మేము పర్వాలేదు రోడ్డు మీదకి వెళ్ళకుండా కొన్నాళ్ళ పాటు బతకడానికి అవకాశం కల్పించాం. రానున్న రోజుల్లో భగవంతుడు ఆ పిల్లలకి మంచి విద్య వచ్చేలాగా మరి ఆ ఇంట్లో ఎవరైనా పని చేసేవాళ్ళు ఉంటే వాళ్ళకి ఏదో పని వచ్చేలా కూడా నేను చూస్తానని చెప్పి మరి చాలా బాధగా ఉంది. ఈరోజు ఈ కార్యక్రమంలో అటెండ్ అవ్వడం కూడా బాధగా ఉంది. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో కుటుంబానికి అండగా నిలబడాలని మా జన సైనికులందరూ కూడా రావడం జరిగింది. తాడేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు మరి ఈరోజు 15వ వార్డులో చనిపోయిన జన సైనికుడు నాగుకి మరి వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ కుటుంబానికి వాళ్ళ తల్లిదండ్రులకి మరి కొడుకులేని లోటు తీర్చలేరు, కానీ వాళ్ళకి ఆర్థికంగా అన్ని రకాలుగా మరి పిల్లలు కూడా 2 ఉన్నారు. మరి వాళ్ళకి సంబంధించి ఆయన సొంత నిధులతో తెలియగానే ఇలా చనిపోయారని తెలిసి 32 సంవత్సరాల వయసు, మరి అతను హార్ట్ అటాక్ రావడం చాలా బాధాకరమైన విషయం. ఆయన తెలిసిన వెంటనే ముందు ఆ కుటుంబానికి కలుద్దామని మేము అందరం కూడా బయలుదేరి రావడం, ఆయన వెంటనే స్పందించి 1,50,000 రూపాయలు ఆయన ఆర్థిక సాయం చేయడం. అదే కాకుండా మా జన సైనికులను అందరినీ కూడా వార్డు లెవెల్ని టౌన్ లెవెల్ని కూడా సుమారు ఇంకా 1,00,000 రూపాయలు పోజెస్ ఇవ్వాలని చెప్పి ఆయన మమ్మల్ని అందరినీ కూడా నిర్దేశించడం జరిగింది. కంపల్సరీగా తాడేపల్లి నియోజకవర్గంలో ఏ జన సైనికుడు సమస్య వచ్చినా ఆయన కుటుంబంలో సమస్యలాగా ఉండే వ్యక్తే మా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు. నిజంగా మా నియోజకవర్గానికి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు దొరకడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఇటువంటి కుటుంబాలను ఎన్నో కుటుంబాలను ఆదుకునే వ్యక్తి ఆయన. 2019లో ఓడిపోయినప్పుడే ఎలాగా అందరికీ సహాయ సహకారాలు అందించారు. ఈ రోజున కూడా అదే పరిస్థితి. ఆయన ఎప్పుడు కూడా ప్రతి వ్యక్తి పరిస్థితి ఆర్థికంగా కానీ ఏదైనా బాగోకపోతే ముందుండే వ్యక్తి బొలిశెట్టి శ్రీనివాస్ గారు. ఆ భగవంతుడు అష్టైశ్వర్య ఆరోగ్యాలతో ఆయన ఎప్పుడు నిరంతరం ప్రజల్లో ఉండి అందరికీ సహాయపడాలని కోరుకుంటూ, మొన్న మా జన సైనికుడు గంధం నాగు అనే వ్యక్తి అనుకోకుండా గుండెపోటుతో చనిపోవడం వల్ల ఈరోజు మా ఎమ్మెల్యే శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు మరి ఈరోజు వచ్చి ఆయన ఈ ఆర్థికంగా వీరు వెనకబడి ఉండటం వల్ల వారికి 1,50,000 రూపాయలు వారి వ్యక్తిగత సహాయాన్ని అందించి వారికి ఈ విధంగా తోడ్పాటు అందించేందుకు వారికి నిజంగా మేము వందనాలు తెలియజేసుకుంటూ మరి ఇలాంటి కష్టం ఎవరికి రాకూడదని మరి ఆయన ఇలాంటి సహాయం చేసి పెట్టారు. అదే కాకుండా మరి టౌన్ నుంచి కాశీ గారు 50,000 రూపాయలు, అలాగే మేము మా సౌత్రిపేట జనసైకులందరం కలిపి వీరి కుటుంబాన్ని మేము ఆడుకుని అండగా ఉంటామని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇటువంటి సహాయం చేసిన బొలిశెట్టి శ్రీనివాస్ గారికి మేము మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పెంటపాడు మండలం వల్లూరిపల్లిలోని దంగేటి రామకృష్ణ గృహ ఆవరణలో శనివారం పక్షుల చలివేంద్రాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పేటం సభ్యులు కాటిరెడ్డి షాబాబు, దంగేటి ఉషశ్రీలు మాట్లాడుతూ పిఠాపురం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా ఆదేశాల మేరకు పశుపక్షాదులకు వారి వారి గృహ ఆవరణలో ఆహారం, నీరు అందించాలని ఈ కార్యక్రమం చేపట్టినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కన్వీనర్ పుల్లా రామలక్ష్మి, పీఠం సభ్యులు బొండపల్లి శ్రీనివాస్, దిరిసేల వాయు సుధాకర్, తొన్న రవికుమార్, గ్రామ సభ్యులు పాల్గొన్నారు.
డాక్టర్ ఉమరాలిషా సద్గురువర్యుల ఆశీస్సుల మేరకు డాక్టర్ ఉమరాలిషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వల్లూరుపల్లి గ్రామంలో శ్రీ దంగేటి రామకృష్ణ గృహ ఆవరణలో ఈరోజు పక్షుల వేసవి విడిది కేంద్రం ఏర్పాటు చేయడం. ఈ ఇంటి దగ్గరే కాకుండా ఈ గత 15 రోజులుగా పశ్చిమ గోదావరి జిల్లా అనేక ఆశ్రమాలుగా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలకి సద్గురువర్యులు సూచనల మేరకు ఈ కార్యక్రమం జరగడం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం చలివేంద్రాలని కార్యక్రమాల వల్ల అనేక పక్షులు మరియు జీవరాశులు అనేకమైనటువంటి కార్యక్రమాలు జరగడం జరుగుతుంది. విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠంలో సేవా కార్యక్రమాలు చాలా జరుగుతున్నాయండి. అందులో భాగంగా వేసవికాలంలో పక్షులకు చలివేంద్రం, మంచినీళ్ళు, మజ్జిగల చలివేంద్రాలు అలాంటివి చాలా జరుగుతున్నాయి. అందులో భాగంగా మాకు తోచిన దానికి మా పొలంలో పండిన పంట తీసి పక్షుల చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. ఇదంతా కూడా మా సద్గురువర్యులు సూచించిన సూచన మేరకు ప్రతి మానవుడు కూడా సాటి మానవులతో పాటు పశుపక్షాదుల్ని ప్రకృతిని కూడా చూసుకోవాలనేసి ఆయన ఉద్దేశం. అదే మార్గంలో అందరం కూడా ప్రయాణించాలని ప్రతి సంవత్సరం కూడా ఇలా ఏర్పాటు చేసి చేయడం జరుగుతుంది. చూసిన వాళ్ళందరూ కూడా పశువుల గురించి పక్షుల గురించి కూడా ఆలోచించి తమ తమ గృహాల యందు కనీసం కొంచెం నీళ్లు, కొంచెం ధాన్యపు గింజలు పెట్టి వాటిని కూడా చూసుకోవాలని. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద తాడేపల్లిగూడెం పట్టణ విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో శనివారం మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న యశోద హాస్పిటల్స్ అధినేత డాక్టర్ రవికుమార్, కంటి ఆసుపత్రి డాక్టర్ విఠల్ల చేతుల మీదుగా మజ్జిగ ప్రారంభించారు. గత 3 వారాలుగా చలివేంద్రం నిర్వహిస్తున్నట్లుగా నిర్వాహకులు తెలిపారు. సంఘ పెద్దలు కాండ్రేగుల సత్యనారాయణ, గుగ్గిలపు నాగేశ్వరరావు, కేబుల్ శ్రీను, నేటి చలివేంద్ర దాతలు వాసాభక్తుల మోహన్, ర్యాలీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. గత నెల జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్ గ్రామంలో జరిగిన దారుణమైన హింసకాండకు దీనిగా భారత్ ఆపరేషన్ సింధూరాన్ని స్టార్ట్ చేసింది. దాన్ని విజయవంతంగా కంప్లీట్ చేసిన సందర్భంగా ఇలా తాడేపల్లిగూడెం ఊర్లో పట్టణంలో విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున ఈ చలివేంద్రం మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరంగా ఉంది. దాన్ని ముఖ్య అతిథిగా చేసినందుకు ధన్యవాదాలు. ఇలాగా చాలా అనేక విషయాల్లో మనం ముందుకు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఆపరేషన్ సింధూర్కి జ్ఞాపకంగా విశ్వబ్రాహ్మణ సంఘం తాడేపల్లిగూడెం వారు ప్రజల సేవార్థం మన వెంకటేశ్వర గుడి మెయిన్ రోడ్లో వెంకటేశ్వర గుడి సన్నిధిలో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. మన ఈ సంఘం తరపున మంచి కార్యక్రమాలు చేపడుతున్నారు. వీటన్నిటికీ మా అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తాం. మా విశ్వబ్రాహ్మణ సంఘం ప్రతినిధులందరినీ, నాయకుల్ని అందరినీ ఈ విధంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం. మనకి తాడేపల్లిగూడెం విశ్వబ్రాహ్మణుల యొక్క ఆధ్వర్యంలో ఈ మజ్జిగ చలివేంద్రం వెంకటేశ్వర స్వామి సన్నిధి దగ్గర ఏర్పాటు చేయడం, మరి అనేక మంది భక్తులు కూడా ఇక్కడికి వచ్చి ఈ సందర్భంలో పాల్గొనడం కూడా మాకు చాలా అభినందదాయకంగా ఉంది. అలాగే మనం ముందుగా దీని గురించి మాట్లాడాలంటే మరి సింధు గారు మన పాకిస్తాన్ ఇండియా జరిగిన వార్లో మరి ఆవిడ అద్భుతమైన ధైర్యంతో సాహసాలతో ఆవిడ ఇచ్చినటువంటి పెర్ఫార్మెన్స్ అందరూ కూడా చూశారు. ఆవిడ చాలా ధైర్యంగా పోరాడి మరి ఈరోజు మన మనసులో ఒక స్థానాన్ని సంపాదించుకున్నటువంటి సింధు గారికి ముందుగా అభినందన తెలుపుకుంటూ ఈ చలివేంద్రం రాబోయే రోజుల్లో తాడేపల్లి పట్టణం విశ్వబ్రాహ్మణ ఆధ్వర్యంలో ప్రతి ఒక్క చోట ఏర్పాటు చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. దానికి అందరూ కూడా మన సంఘంలో ఉన్నటువంటి అందరూ కూడా సహకరిస్తారని కోరుకుంటూ మరి ఇక్కడ వచ్చినటువంటి యశోద హాస్పిటల్ అధినేత డాక్టర్ రవికుమార్ గారు, అలాగే విఠల్ ప్రసాద్ గారు, మరి కాండ్రేగుల సత్యనారాయణ గారు, గుగ్గిలపు నాగేశ్వరరావు గారు, ముందుగా ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహం చేసినటువంటి వాసభక్తుల మోహన్ గారికి కూడా అభినందన తెలుపుకుంటూ రూరల్ మండల వెంకటరామనగూడెంలో శనివారం జరుగుతున్న జాతీయ ఉపాధి హామీ పథకం పనులు చేస్తున్న ప్రదేశానికి వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కండలి సోమరాజు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. శుక్రవారం నాడు ఉపాధి పథకంలో జరిగిన
జంగిల్ క్లియరెన్స్ పనులు చేస్తుండగా కొండ చిలువ ఓ ఉపాధి కూలీ కాళ్లను నడుమును చుట్టి బిగువుగా చుట్టేస్తుండగా తోటి ఉపాధి కూలీలు ఆ పాము నుండి కాపాడారని, ఆ పెనుగులాటలో ఒక మహిళకు ఒక మగ కూలీకి చేతులు విరిగిపోయాయని చెప్పారు. ఉపాధి కూలీ 7-8 వారాల నుండి రావడం లేదని ఫిర్యాదు చేశారు. కండెలి సోమరాజు మాట్లాడుతూ కొండ చిలువ నుండి మనిషిని కాపాడే ప్రయత్నంలో చేతులు విరగొట్టుకున్న వారికి ప్రభుత్వ వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు. ఈ రోజున అనేక ఇబ్బందుల్లో అనేక కష్టాలు వచ్చి వాళ్ళ ఉపాధి పనులు చేయడం అనేది జరుగుతుంది. మరి నిన్ననే ఇక్కడ పని ప్రదేశంలో జరుగుతున్నప్పుడు ఇక్కడ కొండ చిలువ పెద్ద కొండ చిలువ పాము ఒక కూలీ చుట్టుముట్టేసిన పరిస్థితి ఉంది. మిగతా కూలీలంతా కూడా దాని నుంచి ఆయన్ని రక్షించుకున్న పరిస్థితి ఉంది. అంతేకాదు అనేక ఇసుక పురుగులతోటి అలాగే మందు బాబులు తాగేసినటువంటి గాజు పింగులు, సీసా పింగులతోటి అనేక రూపాలుగా వారు ఇబ్బందులు పడుతూ పనులు చేస్తే ఈ పనుల మీద బురద చల్లడం అనేది జరుగుతుంది. ఈ పెనుగులాటలో ఒక అమ్మాయికి కూడా ఇద్దరికి చేతులు కూడా ఇరిగిపోవడం జరిగింది. వెంటనే ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో ఉపాధి హామీ ఎన్ఆర్జీఎస్ అధికారులు వారి మీద ఈ సమస్యల మీద మీరు వెంటనే చూసి వారికి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి పారితోషికం రప్పించేలాగా మీరు కృషి చేయాలని మేము అడుగుతున్నాం. స్థానిక శాఖ గ్రంథాలయంలో వేసవి శిక్షణా తరగతులు జరుగుతున్న సంగతి తెలిసిందే. గ్రంథాలయ అధికారి వి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ తరగతులు నిర్వహిస్తున్నారు. రీసోర్స్ పర్సన్ గా ప్రతి వీరస్వామి, కొప్పెళ్ల శ్రీనివాసరావు, ఏ జనార్దన్ రావు, జి బాపయ్య శర్మ, ఆర్ నాగేంద్ర కుమార్లు వ్యవహరిస్తున్నారు. శనివారం వీరి విద్యార్థులకు వివిధ అంశాల్లో అవగాహన కల్పించారు. జూన్ 6వ తేదీ వరకు ఈ శిక్షణా తరగతులు నిర్వహిస్తారు. సంకటహర చతుర్థి సందర్భంగా స్థానిక ఏలూరు రోడ్డులోని శ్రీ సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ర్యాలీ శివరామకృష్ణ అర్చకత్వంలో ఈ పూజలు జరిగాయి. పూజల్లో పాల్గొన్న భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఓం తత్సవితుర్వరే భూతాయ నమః. ఓం దక్షాయ నమః. ఓం అజ్జయ కోటి సూర్య సమప్రభ. నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం శ్రీ సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి వారి అనుగ్రహ ప్రసాదం. సంకష్టహర చవితి శుక్రవారం రావడం అనేటటువంటిది చాలా విశేషమైనటువంటిది. శుక్రవారం లక్ష్మీదేవి అత్యంత ప్రీతికరమైనటువంటిది. గణపతి స్వామి వారికి అత్యంత ప్రీతికరమైనటువంటి ఈ శుక్రవారం రోజు సంకష్టహర చవితిలో పాల్గొన్న భక్తులందరికీ కూడా ఆ యొక్క లక్ష్మీదేవి ఆశీస్సులు అలాగే గణపతి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే మా యొక్క స్వామివారు సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామివారు ఒకే శిల మీద ఉండడం అనేటటువంటిది మన రాష్ట్రంలోనే ఎక్కడా కూడా ఇంత సుందరమైన అందమైన విగ్రహం ఎక్కడా లేదు. ఎంతోమంది 3 నెలల్లో ఈ సంకష్టహర చవితిలో పాల్గొన్న భక్తులందరూ కూడా మరలా స్వామి మా కోరికలన్నీ కూడా నెరవేరాయని వారు ఎంతో ఆనందంతో వారి మొక్కులు తీర్చుకోవడం జరుగుతోంది. కావున ఒక శక్తిపీఠంతో సమానం 63 సంవత్సరాలు అయింది మన తాడేపల్లిగూడెం కాలంలో మొట్టమొదటి ఈ విఘ్నేశ్వర స్వామి వారు. అలాగే ఎక్కడ కంచి కామాధిపతులు అలాగే వారందరూ కూడా వచ్చి విగ్రహ ప్రతిష్ఠ చేయడం అంటే మాటలు కాదు. కాబట్టి ప్రతి భక్తులు ఈ యొక్క స్వామిని దర్శనం చేసుకుని స్వామివారికి ఒక బాతులు కావాలని కోరి మరీ ప్రార్థిస్తున్నాం. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శనివారం పురస్కరించుకుని ఉదయం విశేష పూజలు చేశారు. మధ్యాహ్నం నవరత్నాల టీం ఆధ్వర్యంలో రామస్వామి, పార్వతీదేవి దంపతుల కుమార్తె హరిద్ర త్రిపుర పుట్టినరోజు సందర్భంగా వారి సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నవరత్నాల టీం సభ్యులు సేవలందించారు. నా కలియుగ వెంకటేశ్వర స్వామి గుడి వద్ద ప్రతి శనివారం కూడా నవరత్నాల టీం వారిచే అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించడం మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ వారం అన్న సమారాధన కార్యక్రమం
357వ వారానికి చేరుకుంది. ఈ వారం దాతలు తాడేపల్లిగూడెం వాస్తవ్యులైన ఏ రామస్వామి గారు, పార్వతీదేవి దంపతులు, వారి కుమార్తె హరిద్ర త్రిపుర పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అన్న సమారాధనకి సహకరించడం జరిగింది. ఈరోజు దాతలు యాక్చువల్గా పేరు కూడా చెప్పొద్దు అన్నారు, ఫోటో కూడా పెట్టడానికి ఇష్టపడలేదు, పేరు కూడా చెప్పొద్దండి అన్నారు. కానీ న్యూస్కి ఇవ్వాలి కాబట్టి, అందరికీ తెలియాలి కాబట్టి మేము పేరు మెన్షన్ చేయడం జరిగింది. ఈరోజు దాతలుగా ఉన్న వారికి, అలాగే పుట్టినరోజు జరుపుకుంటున్న హరిద్రకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, దాతలకి ఆ శ్రీనివాసుని కృపా కటాక్షాలు కలిగి వెంకటేశ్వర ఆశీస్సులు ఎల్లవేళ కుటుంబానికి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు మరొక దాత తొమ్మలపల్లి సుభాష్ గారు, అవంతి గారు వేసవకాలం సందర్భంగా నోకజావుక తీసుకుని వచ్చి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎలమతి భాస్కర్ గారు కొంచెం రైస్ తీసుకురావడం జరిగింది. అలాగే వైశాఖ మాసం పురస్కరించుకొని నవరత్నాల టీం వారిచే మామిడి పళ్ళు కూడా అన్న సమారాధనలో వేయడం జరుగుతుంది. నవరత్న టీము చాలా బాగా చేస్తున్నారండి. వాళ్ళని చూసి ఇన్స్పిరేషన్గా చాలామంది చేయాలని కూడా కోరుతున్నాం. వాళ్ళు ఆడవాళ్ళైనా చాలా బాగా చేసుకుంటూ వస్తున్నారు. ఒక్క వారం కూడా నెగ్లెక్ట్ చేయకుండా ఫండ్స్ తేవటం కానీ ఇవ్వటం కానీ చాలా బాగా చేస్తున్నారండి. మొదలు ఎప్పుడైతే ఎలా పెట్టారో మొదటి వారం ఈ వారం వరకు అలాగే కంటిన్యూగా చేస్తున్నారండి. స్థానిక సుబ్బారావుపేటలోని శ్రీ శ్రీనివాస రామాలయంలో శనివారం సందర్భంగా ఉదయం సాంప్రదాయ రీతిలో పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం జరిగింది. భక్తులు పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. భక్తులకు కమిటీ సభ్యులు సేవలందించారు. ఓం నమో వెంకటేశాయ. స్థానిక సుబ్బారావుపేట 5వ వార్డు శ్రీ గోగుల వీరస్వామి రామాలయ ప్రాంగణం శ్రీ శ్రీనివాస రామాలయం నందు ఈరోజు శనివారం సందర్భంగా ఉదయం నుంచి కూడా భక్తుల దర్శనార్థం స్వామివారికి విశేష పూజలు నిర్వహించుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు స్వామివారికి మహాప్రసాదం నైవేద్యం, అలాగే మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం. మరి ప్రతి శనివారం కూడా జరిగే అన్నదాన కార్యక్రమానికి ప్రతి నెల విరాళాలు ఇచ్చి డిపాజిట్లకు ఇచ్చి సహకరించిన దాతల సహకారంతో ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ప్రతి నెల మీకు తోచినంత 100 రూపాయలు కావచ్చు, 50 రూపాయలు కావచ్చు, 4 రూపాయలు కలిస్తేనే ఒక 1000 రూపాయలు అవుతాయి. కాబట్టి అలాగే 10 మంది కూడా 10, 100, 1000 రూపాయలు ఇచ్చి అలాగే అన్నదాన కార్యక్రమానికి ముందుకు నడిపించి ఈ యొక్క ఆలయ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతూ, స్థానిక సుబ్బారావుపేట 5వ వార్డు పాబోలు వారు వేయించేసిన శ్రీ శ్రీనివాస రామాలయంలో మరి శనివారాన్ని పురస్కరించుకుని ఉదయం 6 గంటల నుంచి కూడా ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ అంగుళూరు రంగాచార్యులు గారి ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అలాగే మరి ఈ వారం ప్రతి శనివారం జరిగే అన్నసంతర్పణ కార్యక్రమంలో భాగంగానే ఈ శనివారం మరి ప్రత్యేక దాతలు ఎవరు లేరు. అయితే అందులో భాగంగా అన్నదానానికి విరాళాలు డిపాజిట్గా విరాళాలు ఇచ్చిన వారి డబ్బులతో ఈ వారం అన్నదాన కార్యక్రమం జరుపుతున్నాం. అలాగే మరి ఇంకెవరైనా దాతలు ఉంటే ఆలయ అర్చకులను కానీ కమిటీ వారిని కానీ సంప్రదించాల్సిందిగా కోరుతున్నాం. సంకటహర చతుర్థి పురస్కరించుకుని స్థానిక రామచంద్రరావుపేటలోని శ్రీకృష్ణ యోగా మందిరంలో శ్రీ లక్ష్మీ సహస్రనామం మణిద్వీప వర్ణన పారాయణం చేశారు. అనంతరం అభయ గణపతి వారికి పంచామృత అభిషేకం నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. పైపోయిన రఘు, ఇందుకూరి మోహన్ రాజు ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. వైశాఖ బహుళ చవితి అంటే సంకటహర చవితి పురస్కరించుకుని మన తాడేపల్లిగూడెం రామచంద్రరావుపేటలో వేయించేసి ఉన్న శ్రీకృష్ణ యోగ ధ్యాన మందిరంలో ఈ శుక్రవారం నాడు సాయంకాలం తత్కాల రాత్రి పురస్కరించుకుని శ్రీ అభయ గణపతి వారికి పంచామృత అభిషేకము, సహస్రనామార్చన వ్రతం ఎంతో ఘనంగా జరిగాయి. అలాగే ఎప్పుడు కూడా ప్రతి శుక్రవారం చదివేట్టుగా శ్రీ లలిత సహస్రనామము, రుక్మిణి కళ్యాణము, మణిద్వీపవర్ణ భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఎంతో పారాయణ చేశారు. అలాగే రేపు వచ్చే శుక్రవారం నాడు ఏకాదశి కూడా ఉంది కాబట్టి భక్తులు యానమంది కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ కృష్ణ పరమాత్మ యొక్క కృపాకటాక్షలు పొంది తరించవలసిందిగా కోరుచున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.